హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజైతే మేము పండగ ఎలా చేసుకుంటామో ఏంటనేది అయితే నేను వీడియో పెడతాను, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇప్పుడు కొన్ని పప్పులు అయితే నానబెట్టుకున్నాను అనమాట నైట్, అవి ఏంటో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ శనగలు నానబెట్టుకున్నాను ప్రసాదం కోసం. నెక్స్ట్ ఏమో ఇక్కడ శనగపప్పు అనమాట, బూర్ల కోసం నానబెట్టుకున్నాను, అంటే బూర్లో పూర్ణం చేస్తారు కదా దానికోసం. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మినప్పప్పు నానబెట్టుకున్నాను పప్పు. ఇక్కడ బియ్యం అనమాట, అంటే బూర్లు తోపు కోసం పప్పు బియ్యం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మినప్పప్పు నానబెట్టాను అనమాట, అంటే గారెల కోసం. నెక్స్ట్ ఇక్కడ పెసరపప్పు నానబెట్టాను అనమాట, వడపప్పు సలివిడి కోసం. ఓకేనా, ఇప్పుడైతే ఇవన్నీ వండాలన్నమాట. చూడండి, ఇక్కడైతే ఫస్ట్ పరమాన్నం వండుతున్నాను అనమాట. చూడండి, ఇక్కడ చూడండి బెల్లం కోరుతున్నాను, అంటే పరమాన్నంలోకి అలాగే బూర్లు పూర్ణంలోకి కూడానా, అంటే కొంచెం ఎక్కువే కోరి పెట్టుకున్నాను అనమాట, ఏదైనా అవసరం ఉంటుందనేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి బూర్ల కోసం తోపు రుబ్బుతున్నాను అనమాట, అంటే తోపులో ముంచేస్తారు కదా బూర్లు. అసలు నాకు ఈ బూరెలు అవి రావు, కానీ లాస్ట్ 2 years నుంచి వేస్తున్నాను అనమాట, ఎలాగో నాకు వచ్చినట్లు. ఇక్కడ చూడండి ప్రసాదం చేసామన్నమాట, అంటే గోధుమ నూకతో చేస్తారు కదా ఆ ప్రసాదం. ఇక్కడేమో బూర్లకి శనగపప్పు పూర్ణం తయారు చేస్తున్నాము. ఇక్కడేమో పరమాన్నం కూడా రెడీ అయిపోయింది నైవేద్యంకి. చూడండి ఇక్కడ గారెలు వేస్తున్నాను, ఏదో నాకు వచ్చినట్టు వేస్తున్నాను అనమాట. ఇంకెక్కడైతే బూర్లు కూడా వేసాను అనమాట. చూడండి, ఇంకైతే పులిహోర కలిపేసి దేవుడికి పెట్టేయడమే. చూడండి పులిహోర కూడా కలిపేసాను అనమాట. ఈరోజు చాలా వంటలు చేశాను, ఇవన్నీ యూట్యూబ్ దయ అనమాట. నాకు ఏ ఒక్కటి కూడా రాదు పెళ్ళికి ముందు, ఇంకా యూట్యూబ్లో చూసి అన్నీ నేర్చుకున్నాను. ఇంకెక్కడ కొమ్ము శనగలు కూడా రెడీ అనమాట, ఇవి కూడా తాలింపు పెట్టేశాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తామన్నమాట. చూడండి ఇక్కడ పూజ అయితే చేస్తున్నాము, దేవుణ్ణి అలంకరించేటప్పుడు ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట. ఈ వరలక్ష్మి వ్రతం నా పెళ్ళయిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాం అన్నమాట. నా పెళ్ళయిన సంవత్సరమే చేయలేదు, ఆ సంవత్సరం ఏమో పుష్కరాలు వచ్చాయని చేయకూడదని అన్నారు. ఇంకా ఆ తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ మేము చేసుకుంటాము. నాకు తెలిసి ప్రతి ఇంట్లోని కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చాలా బాగా చేసుకుంటారనమాట. మొత్తానికైతే మేము కూడా పూజ చేసాము. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా వరకు కూడా శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటేనే చాలు పూజలు వ్రతాలు ఎక్కువ ఉంటాయి. మాకు కొంచెం తక్కువనే చెప్పచ్చు, అయినా సరే పూజలు వ్రతాలు ఎక్కువగా చేస్తుండే వాళ్ళకి ఎంత ఓపికో అసలు. మొత్తానికి మా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు గుడికి అయితే వెళ్తామన్నమాట. మాకు దగ్గరలో ఒక గుడి ఉంది, గుడికి వెళ్ళి వచ్చేస్తే ఇంకా అయిపోయినట్టే. చూడండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ఎక్కువ ఈ గుడికే వస్తూ ఉంటాం అన్నమాట, మాకు చాలా ఫేమస్ ఈ గుడి. వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత గుడికి వస్తే చాలా మంచిది కదా, అందుకనే వచ్చామన్నమాట. ఇంక ఇప్పుడు గుళ్ళోకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఈరోజు వరలక్ష్మి పూజ కదా, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. లోపల దేవిని చూపిస్తాను చూడండి. ఇగోండి కామేశ్వరమ్మ తల్లి అన్నమాట, ఆ విగ్రహం చూడండి ఎంత బాగుందో. పదండి నేహాంతో ఇటు చూడు. ఇంక దర్శనం అయిపోయింది, గుళ్ళో 2 నిమిషాలు కూర్చున్నాం అన్నమాట వచ్చేసే ముందు. మా ఆయన గారిని నవ్వమంటే చూడండి ఎలా వెక్కిరేస్తున్నారు. మొత్తానికైతే ఇంక ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్.